హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీ ప్రాపర్టీస్ పొదలకూర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ గురించి తెలుసుకునే ముందుగా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ హౌస్ విషయానికి వస్తే ఈ హౌస్ సంగంలో ఉందండి. సో సంగం కూడా ఒక మండలం అనమాట. సో సంగంలో ఉన్నటువంటి ఈ హౌస్ టోటల్గా 25.5 25.5 అంకణంలో 40 అంకణాల కట్టుబడి అనేది జరిగిందండి. ఈ హౌస్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఒక్కసారి హౌస్ ఎలా ఉందో చూద్దామా మరి. మనం హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే కార్ పార్కింగ్ ఏరియా ఉందండి. ఈ హౌస్ వచ్చేసి G+1 హౌస్ అండి. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ అండి. చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి హౌస్ అయితే, అసలు చాలా అందంగా ఉంది. ఇదంతా వాళ్ళు ఓన్గా కట్టించుకున్నారనమాట. ఓనర్సే ఉంటారండి పైన. సో వీళ్ళకి నచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నారంటండి ఈ హౌస్ని. 2 BHK హౌస్ అండి. మనము పైన స్టెప్స్ ఎక్కిన వెంటనే ఒక బాల్కనీ ఉంటుంది. అలాగే లాస్ట్లో కిచెన్ బ్యాక్ సైడ్ కూడా ఒక బాల్కనీ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం హాల్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో మనము లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్లో ఉన్నామండి. చాలా చాలా బాగుంది కదండి. బెడ్రూమ్ కూడా చాలా అందంగా ఉంది. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి 9 ఇయర్స్ అయింది. 9 సంవత్సరాలు అయిందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూసామండి. సో ఇప్పుడు మరొక బెడ్రూమ్లోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీలో కామన్ వాష్రూమ్ అనేది ఉంటుందండి. సో ఇంత చక్కటి ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో కూడా బాల్కనీ అనేది అంటే వే అనేది ఉందన్నమాట. సో ఇది కిచెన్ ఏరియా అండి. సో చాలా అందంగా ఉంది కదండి. కిచెన్ కూడా చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు వీళ్ళు. సో వీళ్ళకి వేరే దగ్గర జాబ్ రావడం వలన సో వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అందుకని ఈ హౌస్ని సేల్ చేస్తున్నారండి. వాస్తుపరంగా కానివ్వండి, హౌస్ పరంగా కానివ్వండి సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పూజ గదండి. సో ఆ సార్ వెళ్ళారు కదా, అది పూజ గది అనమాట. సో ఇది కామన్ వాష్రూమ్, ఇదంతా బాల్కనీ ఏరియా అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 హౌసెస్ ఉన్నాయండి. ఈ 2 హౌసెస్ని వీళ్ళు రెంట్ ఇచ్చారనమాట. సో మంత్లీ 10,000 రెంట్స్ అనేటివి వస్తాయండి ఈ కింద ఉన్నటువంటి 2 హౌసెస్ ద్వారా. సో ఇక కాస్ట్ విషయానికి వస్తే 82 lakhs చెప్తున్నారండి. 82 లక్షలు చెప్తున్నారు. లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సోలార్ అండి. సో ఈ హౌస్ సోలార్ కూడా ఉందండి. అంటే కరెంటు బిల్ అనేది రాదనమాట. సో ఇక ఈ హౌస్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఏరియా అంతా మీరు చూస్తున్నారు. సో ఇదండి ఈరోజు హౌస్ వీడియో అయితే. ఈ హౌస్ని విజిట్ చేయాలన్నా బై చేయాలన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.